మీ చేతిలో ఉన్న ఫోన్, మీరు వేసుకున్న బట్టలు, తినే తిండి, చివరికి మీ శరీరం, ఇవన్నీ చూడడానికి వేరువేరుగా ఉంటాయి. కానీ కెమిస్ట్రీ కళతో చూస్తే ఇవన్నీ ఒకటే. అవును, ఇవన్నీ కార్బన్ అనే ఒకే ఒక ఎలిమెంట్ యొక్క మ్యాజిక్. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ పేరు వినగానే చాలామంది గుర్తొచ్చేది పెద్ద పెద్ద రియాక్షన్స్ అండ్ వాటి పేర్లు. మీథేన్ అంటారు, ఈథేన్ అంటారు, మళ్ళీ మధ్యలో మీథైల్ అంటారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? ఒక చిన్న వయ్యాలు మారితే మొత్తం మీని మారిపోతుందా? అసలు ఈ పేర్లను ఎవరు పెట్టారు? వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజుది కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. వెల్కమ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. నిజానికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక భాష లాంటిది. మనం తెలుగులో 1, 2, 3 అని ఎలా అంటామో, కెమిస్ట్రీలో కార్బన్ ఆటమ్స్ని కౌంట్ చేయడానికి ఈ మీథేన్, ఈథేన్, ప్రోపేన్ ఇలాంటి పేర్లను యూజ్ చేస్తాం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, మనం చూడాల్సింది కార్బన్ సంఖ్యను మాత్రమే. ఆ కార్బన్ సంఖ్య బట్టే మీథేన్, ఈథేన్, ప్రోపేన్ అనే పేర్లు వస్తాయి. ఇక స్టూడెంట్స్ ఎక్కువగా భయపడేది ఆ పేర్లు చూసి. సింపుల్ ఫ్రెండ్స్, మీ పేరులో ఇంటి పేరు ఎలా ఉంటుందో వీటికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా కార్బన్స్ని కౌంట్ చేయడం మాత్రమే. ఆ మాలిక్యూల్లో ఒకే ఒక కార్బన్ ఉంటే దాని పేరు మెత్, 2 కార్బన్లు ఉంటే దాని పేరు ఎత్, 3 కార్బన్లు ఉంటే దాని పేరు ప్రోప్, 4 కార్బన్లు ఉంటే దాని పేరు బ్యూట్. సో ఈ 4 పేర్లే కొంచెం కష్టంగా ఉంటాయి. మరి వీటిని ఆర్డర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్, ఒక మంత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మమ్మీ ఈట్స్ పీనట్ బటర్ అంటే అమ్మ పీనట్ బటర్ తింటుంది. దీన్ని ఇంగ్లీష్లో మమ్మీ ఈట్స్ పీనట్ బటర్. ఇది గుర్తుకు ఉంటే మనం ఈ 4 పేర్లను గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మమ్మీలో ఫస్ట్ లెటర్ ఎం, సో ఎం అంటే మెత్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఈ అంటే ఎత్, ఆ నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ పి అంటే ప్రోప్, చివరి దాంట్లో ఫస్ట్ లెటర్ బి అంటే బ్యూట్. సో మమ్మీ ఈట్స్ పీనట్ బటర్ అని గుర్తుపెట్టుకుంటే వాటి ఆర్డర్ మీకు ఈజీ అవుతుంది. సరే, ఇది ఫస్ట్ పార్ట్. మరి సెకండ్ పార్ట్, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, ఈథైన్, ప్రోపైన్, బ్యూటైన్. సో ఇక్కడ కొన్ని వాటికి చివరిలో ఏఎన్ఏ వచ్చింది, మరికొన్నిటికి చివరిలో ఈఎన్ఏ వచ్చింది, అలాగే మరికొన్నిటికి వైఎన్ఏ వచ్చింది. చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కాకపోతే చిన్న స్పెల్లింగ్ తేడా ఉంటుంది. ఆ చిన్న తేడాతోనే మొత్తం మీనింగ్ మారిపోతుంది. సో ఈ లాస్ట్లో ఉండే ఈ నేమ్స్ ఎలా వస్తాయి? కార్బన్కి మధ్య ఉండే బాండ్స్ బట్టి ఈ లాస్ట్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్కి మధ్య సింగిల్ బాండ్స్ ఉంటే వాటి చివరిలో ఏఎన్ఏ యాడ్ అవుతుంది. అదే ఒకవేళ కార్బన్కి మధ్య డబుల్ బాండ్స్ ఉంటే అప్పుడు వాటి చివరిలో ఈఎన్ఏ యాడ్ అవుతుంది. అదే ఒకవేళ కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్స్ ఉంటే అప్పుడు వాటి చివరిలో వైఎన్ఏ యాడ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటాం, అంటే చివరిలో ఏఎన్ఏ యాడ్ అవుతుంది. ఒకవేళ డబుల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటాం, అంటే చివరిలో ఏఎన్ఏ యాడ్ అవుతుంది. ట్రిపుల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటాం, అంటే చివరిలో వైఎన్ఏ యాడ్ అవుతుంది. సో పేరును చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, దాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేయండి. మొదటి పార్ట్ ఏం చెప్తుందంటే దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది చెప్తుంది, అండ్ సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే అది ఏ టైప్ ఆఫ్ బాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ పేరులోనే దాని మీనింగ్ ఉంటుంది. సో పేరును చూసి భయపడకుండా దాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేయండి, దాని మీనింగ్ మొత్తం మీకే అర్థమవుతుంది. అయితే పీరియాడిక్ టేబుల్లో 100కు పైగా ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఒక్క కార్బన్కి మాత్రమే ఎందుకు సెపరేట్ బ్రాంచ్ ఉంది? ఎందుకంటే కార్బన్ చాలా ఫ్రెండ్లీ ఎలిమెంట్. దానికి 4 చేతులు ఉంటాయి, అంటే 4 ఎలక్ట్రాన్లు. ఈ 4 చేతులతో అది ఎవరితోనైనా ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. హైడ్రోజన్తో కలుస్తుంది, ఆక్సిజన్తో కలుస్తుంది, ఆఖరికి తనతో తానే కలిసి ఒక పొడవాటి చైన్లను ఫామ్ చేస్తుంది. దీనితో ఏ ఎలిమెంట్ ఫ్రెండ్షిప్ చేసినా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే స్ట్రాంగ్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. మిగతా ఎలిమెంట్స్ ఇలా చేయలేవు, ఓన్లీ కార్బన్ మాత్రమే ఇలా చేయగలదు. అందుకే కార్బన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ ఫ్రెండ్షిప్ బాండ్స్ గురించి మనం చదువుకుంటాం, అంటే కార్బన్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేస్తాం. సో కార్బన్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేయటాన్నే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. మార్స్ ప్లానెట్ మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అని చూడడానికి సైంటిస్టులు ఏం చూస్తారో తెలుసా? మీథేన్ గ్యాస్ కోసం. చిత్తడి నేలల్లో అలాగే మురుగు కాలువల్లో బబుల్స్ రావడం చూసే ఉంటారు, అది కూడా మీథేనే. అసలు ఏంటి మీథేన్, అది ఎలా తయారవుతుంది? మొదట ఆ పేరుని పోస్ట్మార్టం చేద్దాం. కెమిస్ట్రీలో మెత్ అనే మాట ఎప్పుడు వినిపించినా మీ బ్రెయిన్లో వెలగాల్సింది ఒకటి. ఆర్గానిక్ కెమిస్ట్రీ భాషలో మెత్ అంటే ఒకే ఒక కార్బన్ ఉంది అని అర్థం. సో మీథేన్ అన్నా మీథైల్ అన్నా అందులో బాస్ ఒక్కడే, అతనే కార్బన్. మరి కార్బన్ మీథేన్గా ఎలా మారుతుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మన హీరో కార్బన్కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది.
దానికి ఎప్పుడు 4 చేతులు బిజీగా ఉండాలి. దీన్నే సైన్స్లో వ్యాలెన్సీ 4 అంటారు. కానీ పాపం కార్బన్ దగ్గర ఏమీ లేవు, 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడే సీన్లోకి హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ చాలా చిన్నది, దాని దగ్గర ఒకే ఒక చెయ్యి ఉంటుంది. కార్బన్కేమో 4 చేతులు ఖాళీగా ఉన్నాయి, హైడ్రోజన్ దగ్గరేమో ఒక చెయ్యి ఉంది. మరి కార్బన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? లెక్క సింపుల్. 4 హైడ్రోజన్లు పరిగెత్తుకుంటూ వచ్చి కార్బన్ యొక్క 4 చేతుల్ని పట్టుకుంటాయి. ఇప్పుడు చూడండి, కార్బన్ 4 చేతులు నిండిపోయాయి. ఇలా ఒక కార్బన్ 4 హైడ్రోజన్తో కలిసి ఫామ్ చేసే ఫ్యామిలీ పేరే మీథేన్. సింపుల్గా చెప్పాలంటే మెత్ అంటే 1 కార్బన్. కార్బన్కి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతుల్ని 4 హైడ్రోజన్లు పట్టుకుంటూ పుట్టిందే మీథేన్. ఇదే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ మాలిక్యూల్. ఇది అర్థమైతే మీకు కెమిస్ట్రీ పునాది పడినట్టే. కానీ కెమిస్ట్రీ అక్కడ తాగదు కదా. ఇప్పుడు ఆ మీథేన్కి ఒక బ్రదర్ వచ్చాడు అనుకోండి, అంటే ఇంకో కార్బన్ వచ్చి జాయిన్ అయితే ఏమవుతుంది? ఇల్లు కొంచెం పెద్దగా అవుతుంది కదా. ఆ పెద్దింటి పేరే ఈథేన్. సరే, ఇప్పుడు 2 కార్బన్లు ఉన్నాయి. మరి అవి ఎలా కలుస్తాయి? హైడ్రోజన్లు ఎన్ని కావాలి? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈథేన్లో మన దగ్గర 2 కార్బన్లు ఉన్నాయి. ముందు ఆ 2 కార్బన్లు ఒకదాని చేయి ఒకటి పట్టుకోవాలి. దీన్నే సీసీ బాండ్ అంటాం. ఇప్పుడు లెక్క వేయండి. మొదటి కార్బన్కి ఉన్న 4 చేతుల్లో ఒకటి పక్క కార్బన్కి ఇచ్చేసింది. ఇంకా ఎన్ని ఖాళీ? 3. రెండో కార్బన్ పరిస్థితి కూడా అంతే. దానికి కూడా ఇంకా 3 చేతులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపితే 3 + 3 6 చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 చేతులు నింపడానికి 6 హైడ్రోజన్లు పరిగెత్తుకుంటూ వస్తాయి. అందుకే ఈథేన్ ఫార్ములా C2H6. 2 కార్బన్లు 6 హైడ్రోజన్లు. సరే, మనం మీథేన్ చూసాం, ఈథేన్ చూసాం. ఇప్పుడు మన కార్బన్ ఫ్యామిలీ ఇంకాస్త పెద్దగా అవుతుంది. ఈసారి మన దగ్గర 3 కార్బన్లు ఉన్నాయి. దీని పేరే ప్రోపేన్. అయితే ఈ 3 కార్బన్లు కలిసినప్పుడు మధ్యలో ఉండే కార్బన్ పరిస్థితి ఏంటి? దానికి ఎన్ని హైడ్రోజన్లు కావాలి? ఇక్కడ చాలామంది తప్పులు చేస్తుంటారు. మొదటి కార్బన్, ఇది కేవలం 2 దాంతో మాత్రమే బాండ్ అవుతుంది. సో దీనికి ఒక బాండ్ అయిపోయింది, ఇంకా 3 చేతులు ఖాళీగా ఉన్నాయి. చివరి కార్బన్, ఇది కూడా అంతే. దానికి ముందు కార్బన్తోనే కనెక్షన్ ఉంది. సో దీనికి కూడా 3 చేతులు ఖాళీ. కానీ అసలు ట్విస్ట్ మధ్యలో ఉంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న కార్బన్ని చూడండి. ఇది చాలా బిజీగా ఉంది. ఎందుకంటే తన ఎడమ చేత్తో ఫస్ట్ కార్బన్ని పట్టుకుంది, దాని రెండో చేత్తో లాస్ట్ కార్బన్ని పట్టుకుంది. అంటే దాని 2 చేతులు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. కార్బన్కి మొత్తం ఉండేది 4 చేతులు కదా. అందులో 2 బిజీ అయిపోతే ఇంకా ఎన్ని మిగులుతాయి? కరెక్ట్, కేవలం 2 మిగులుతాయి. అందుకే మధ్యలో ఉండే కార్బన్కి కేవలం 2 హైడ్రోజన్లు మాత్రమే వస్తాయి. సో మొత్తం లెక్క చూద్దామా? లెఫ్ట్ సైడ్ 3 హైడ్రోజన్లు, రైట్ సైడ్ 3 హైడ్రోజన్లు, మధ్యలో 2 హైడ్రోజన్లు. మొత్తం కలిపితే 3 + 2 + 3 అంటే 8 హైడ్రోజన్లు. అందుకే ప్రోపేన్ ఫార్ములా C3H8. సరే, ఇప్పుడు మీథైల్ కోసం చూద్దాం. మీథేన్కి మీథైల్కి స్పెల్లింగ్లో చిన్న తేడానే ఉంటుంది, కానీ కెమిస్ట్రీలో అదొక పెద్ద అగాధం. ముందు అసలు మీథైల్ ఎలా పడుతుందో చూద్దాం. మనకు తెలిసిందే, మీథేన్ అంటే ఒక కార్బన్కి 4 హైడ్రోజన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది హ్యాపీ ఫ్యామిలీ. కానీ అనుకోకుండా ఆ ఫ్యామిలీ నుండి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? ఒక కార్బన్, 3 హైడ్రోజన్లు. దీన్నే మనం మీథైల్ అంటాం. ఇప్పుడు అసలు పాయింట్, మీథైల్ అనేది కంప్లీట్ కాంపౌండ్ కాదు. ఎందుకంటే ఈ కుర్చీని చూడండి, దీనికి 4 కాళ్ళు ఉంటేనే మనం కూర్చోగలం, స్టేబుల్గా ఉంటుంది. కానీ ఒక కాలు విరిగిపోతే అది నిలబడకుండా కింద పడిపోతుంది. మీథైల్ పరిస్థితి కూడా అంతే. కార్బన్కి 4 బాండ్స్ కంపల్సరీగా ఉండాలి, కానీ మీథైల్ మాత్రం 3 బాండ్సే ఉన్నాయి. దాని 4వ చెయ్యి ఖాళీగా ఆకలితో ఉంది. అందుకే అది ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా అది వెంటనే దేనికి ఒక దానికి అతుక్కోవడం చూస్తుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మీథైల్ని ఒక స్టిక్కర్లో ఊహించుకోండి. మీరు స్టిక్కర్ని గాలిలో పెట్టగలరా? లేదు కదా. అది ఖచ్చితంగా గోడకో, ఒక పుస్తకానికో లేదా ఫ్రిడ్జ్కో అతుక్కొని ఉండాలి. అలాగే మీథైల్ అనేది కూడా ఒక స్టిక్కర్ లాంటిది. ఇది ఎప్పుడు కూడా సింగిల్గా ఉండదు. ఇది ఎప్పుడు ఏదో ఒక కాంపౌండ్కి అతుక్కొనే ఉంటుంది. అందుకే దీన్ని మనం మీథైల్ గ్రూప్ అంటాం తప్ప మీథైల్ గ్యాస్ అనము. సరే, మీథేన్, మీథైల్, ఈథేన్, ఈథైల్ వినడానికి అన్నదమ్ములా ఉన్నాయి కదా. కానీ ఎగ్జామ్లో ఒక చిన్న స్పెల్లింగ్ తేడాతో మీ మార్కులు మొత్తం పోతాయి. అసలు ఎప్పుడు ఏం వాడాలి, ఎప్పుడు వయ్యాలు వాడాలి? ఆ తేడా కేవలం ఒకే ఒక్క హైడ్రోజన్ది. ఈ ఒక్క హైడ్రోజన్ వల్ల హీరో కాస్త జీరో అయిపోతాడు. మొదట ఏన్ గురించి మాట్లాడుకుందాం. దీని పూర్తి పేరు ఆల్కేన్. ఎప్పుడైతే కార్బన్ ఫ్యామిలీ కంప్లీట్గా ఫుల్గా ఉంటుందో దానికి ఏన్ అనే బిరుదు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, కార్బన్కి ఉండే 4 చేతులు కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇలా కంప్లీట్గా ఫిల్ అయి ఉంటేనే దానికి ఏన్ అనే బిరుదు వస్తుంది. ఇప్పుడు వయ్యాల కథ చూద్దాం. దీని పూర్తి పేరు ఆల్కైల్. హఠాత్తుగా మన ఏన్ ఫ్యామిలీ నుండి ఒక హైడ్రోజన్ పారిపోయింది అనుకోండి,
అప్పుడు కార్బన్కి ఒక చెయ్యి ఖాళీ అవుతుంది కదా. అలా చెయ్యి ఖాళీ అయితే అది ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు దాని పేరు చివరిలో ఏన్ పోయి వైఎల్ యాడ్ అవుతుంది. అంటే ఒక హైడ్రోజన్ మిస్ అయితే దాని పేరు చివరిలో వైఎల్ యాడ్ అవుతుంది. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నా దగ్గర 3 సూపర్ ట్రిక్స్ ఉన్నాయి. ట్రిక్ నెంబర్ 1, ద వైఎల్ లాజిక్. వైఎల్ అంటే ఏంటి? యూ లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక హైడ్రోజన్ కోల్పోయారు అని గుర్తుపెట్టుకోండి. ట్రిక్ నెంబర్ 2, ది డాష్ మెథడ్. ఫార్ములాలో చివరిలో చూడండి. ఎటువంటి గీత లేకుండా క్లీన్గా ఉంటే అది ఏనని, చివరి ఒక చిన్న గీత వేలాడుతూ ఉంటే అది ఖచ్చితంగా వైఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ గీత ఎందుకు వచ్చిందంటే వేరే దానికి అతుక్కోవడానికి. ఫైనల్గా ట్రిక్ నెంబర్ 3, ఈ వైఎల్ చూడగానే పుష్ప మూవీలో విలన్ చెప్పే డైలాగ్ని గుర్తుపెట్టుకోండి. 1 తక్కువ అయింది. ఆ 1 ఏంటో కాదు, అదే హైడ్రోజన్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరైతే సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.